నందమూరి కళ్యాణ్ రాము నటించినటువంటి 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' సినిమా ఈరోజు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అయితే ఈ యొక్క చిత్రము మొదటి రోజు ఎలాంటి కలెక్షన్‌లను రాబడుతుందా అని అందరూ అయితే ఆతృతంగా అయితే ఎదురు చూస్తున్నారు. మినిమమ్ ఈ యొక్క చిత్రము బ్రేక్ ఈవెన్ కావాలంటే 22 కోట్లకు పైగా షేర్ కలెక్షన్‌లు రాబట్టాలి. అయితే గతంలో 'బింబిసార' చిత్రము బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టింది. అయితే 'బింబిసార' చిత్రము మొదటి రోజు 11 కోట్ల రేంజ్‌లో గ్రాస్ కలెక్షన్‌లు, 6.2 కోట్ల రేంజ్‌లో షేర్ కలెక్షన్‌లను సాధించింది. అయితే 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' చిత్రము ఈ యొక్క రికార్డును బ్రేక్ చేసిందా లేదా అనేది మనం అబ్జర్వ్ చేస్తే మటుకు డెఫినెట్‌గా అయితే ఈ యొక్క చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి పాజిటివ్ రెస్పాన్స్‌ను కూడా సొంతం చేసుకుంది కాబట్టి ఈవినింగ్ అండ్ నైట్ టైంకి మటుకు ఈ యొక్క సినిమాకు కలెక్షన్‌లు పెరిగితే మటుకు డెఫినెట్‌గా ఆ యొక్క కలెక్షన్‌లను అందుకునే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది. మొత్తానికి 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' నైజాం మరియు సీడెడ్ ఇయర్‌లో ఎక్కువగా బుకింగ్స్ అయితున్నట్లయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. యూఎస్ఏలో కూడా అనుకున్నటువంటి రేంజ్‌లో కాకపోయినా కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది కాబట్టి ఈవినింగ్ అండ్ నైట్ షోలో కూడా పెరిగే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. మొత్తానికైతే 'బింబిసార' రికార్డును బ్రేక్ చేయాలంటే మినిమమ్ 11 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్‌లను రాబడితే 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' చిత్రము ఈ యొక్క చిత్రం రికార్డును బ్రేక్ చేసినట్టు అవుతుంది. మరి మొదటి రోజు అఫీషియల్‌గా అయితే కలెక్షన్‌లు రాలేదు కానీ డెఫినెట్‌గా ఆ యొక్క కలెక్షన్‌లను బ్రేక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది.